అయ్యో బాబోయ్! ఏ ముక్కపోతరా బాబోయ్! ఒక మంచి ఫ్యాన్ తీసుకోవాలా? ఫ్రెండ్స్ మీరు ఒక మంచి ఫ్యాన్ కొనాలనుకుంటున్నారా? అయితే వీడియోని ఎండ్ వరకు చూడండి. ఒక ఫ్యాన్ కొనేటప్పుడు ఏ ఫీచర్ చెక్ చేసుకోవాలని చెప్పి చాలా ఈజీగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా ఫ్యాన్ బయింగ్ గైడ్ గురించి అయితే ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్ చాలా మంది వీడియోని చూస్తున్నారు. సో లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని లైక్ చేయండి. వీడియో కింద రెగల్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ వస్తది. ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ ఆన్ సింబల్ రావడం జరుగుతుంది. ఆల్ ఆన్ సింబల్ క్లిక్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేసి ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ముందుగా ఫ్యాన్ టైప్ చెక్ చేసుకోవాలి. మనకు చాలా టైప్స్ ఆఫ్ ఫ్యాన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అందులో నెంబర్ 1 చూసుకుంటే సీలింగ్ ఫ్యాన్ అయితే ఉంటుంది. ఈ ఫ్యాన్ అయితే సీలింగ్ అయితే ఇన్స్టాల్ చేస్తారు. ఇది బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ కిచెన్లో కానీ ఈ ఫ్యాన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీ హాల్లో ఒక 5 మెంబర్స్ ఉన్నారనుకోండి, 5 మెంబర్స్ కూడా మీకు మంచి గాలి రావాలనుకుంటే ఈ సీలింగ్ ఫ్యాన్ ఇన్స్టాల్ చేసుకుంటే మొత్తం 5 మెంబర్స్ సరిపడే గాలి అయితే రావడం జరుగుతుంది. సో వీటిని సీలింగ్ ఫ్యాన్స్ అంటారు. నెక్స్ట్ అయితే మనకు ఈ టవర్ ఫ్యాన్స్ అయితే ఉంటాయి, పెడస్టల్ ఫ్యాన్స్ అయితే ఉంటాయి, టేబుల్ ఫ్యాన్స్ అయితే ఉంటాయి, వాల్ మౌంటెడ్ ఫ్యాన్స్ అయితే ఉంటాయి. ఈ ఫ్యాన్స్ అనేది మీరు స్టడీ రూమ్లో కానీ లేదంటే బెడ్రూమ్లో కానీ ఒకరు లేదా ఇద్దరు ఉన్నారనుకోండి, అలాంటి వాళ్ళు మాత్రమే ఈ ఫ్యాన్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. టేబుల్ ఫ్యాన్ అనుకోండి, టేబుల్ మీద వీటిని ఇన్స్టాల్ చేస్తారు. ఒక్కరికైతే కొద్దిగా మంచి గాలి అయితే రావడం జరుగుతుంది. పెడస్టల్ ఫ్యాన్ కూడా ఒక ఇద్దరికైతే మంచి గాలి అయితే రావడం జరుగుతుంది. దాంతోపాటు టవర్ ఫ్యాన్ కూడా ఒక్కరికైతే గాలి అయితే రావడం జరుగుతుంది. వాల్ మౌంటెడ్ ఫ్యాన్ కూడా అంతే, ఒక్కరు లేదా ఇద్దరికి మాత్రమే సరిపడే గాలి అయితే ఈ ఫ్యాన్స్ వల్ల రావడం జరుగుతుంది. కావున మీరు ఎక్కువ మంది అంటే బెడ్రూమ్లో కానీ లేదంటే హాల్లో కానీ ఇట్లాంటి ఫ్యాన్స్ అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోలేరు. బట్ కానీ ఇవి పోర్టబుల్ అయితే ఉంటుంది. ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి తీసుకొని వెళ్ళవచ్చు. సో ఇది ఒక అడ్వాంటేజ్ చెప్పుకోవచ్చు. దాంతోపాటు నెక్స్ట్ అయితే ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ అయితే ఉంటాయి. ఈ ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ ఎందుకంటే ఇవి బాత్రూంలో కానీ కిచెన్లో కానీ ఈ ఫ్యాన్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. బాత్రూంలో ఉన్న వేడి గాలి బయటికి వేడి గాలి కానీ కొద్దిగా స్మెల్ కానీ బయటికి పోవాలనుకుంటే అంటే ఎగ్జాస్ట్ అవ్వాలనుకుంటే ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. దాంతోపాటు కిచెన్లో కూడా అంతే, మనం ఏమైనా వంట చేసామనుకోండి అక్కడ మీకు పొగ అయితే రావడం జరుగుతుంది. దాంతోపాటు కొద్దిగా వేడి అయితే ఉంటుంది. సో దాంతోపాటు కొద్దిగా బ్యాడ్ స్మెల్ అయితే రావడం జరుగుతుంది. ఇవన్నీ బయటికి పంపించాలనుకుంటే ఎగ్జాస్ట్ ఫ్యాన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు పోర్టబుల్ ఫ్యాన్స్ అయితే ఉంటాయి చూడండి. సో ఇవి మీకు మినీ ఫ్యాన్స్ అని చెప్పుకోవచ్చు. అంటే మీరు ఏమైనా జర్నీ చేస్తున్నప్పుడు కానీ ఎక్కడైనా ట్రావెల్ చేస్తాం అనుకోండి, సో ఇట్లా పోర్టబుల్ ఫ్యాన్స్ అయితే ఉంటాయి. దాంతోపాటు హ్యాండ్స్ మీ చేతితో పట్టుకొని సో మీకు గాలి వచ్చేలాగా ఇట్లా చిన్న ఫ్యాన్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ పోర్టబుల్ ఫ్యాన్స్ అని చెప్పుకోవచ్చు. ఇవి కూడా సింగిల్ పర్సన్కి ఓకే, ఎక్కడైనా జర్నీ చేసేటప్పుడు అట్లాంటి వాళ్ళకి మాత్రమే ఈ పోర్టబుల్ ఫ్యాన్స్ అయితే యూజ్ అవుతుంటాయి. సో మీకైతే అర్థమైపోయి ఉంటుంది ఏ ఫ్యాన్ తీసుకోవాలని చెప్పేసి. సో బేసిక్గా ఎక్కువ మీరు హాల్లో కానీ దాంతోపాటు బెడ్రూమ్లో కానీ ఒక మంచి ఫ్యాన్ తీసుకోవాలంటే సీలింగ్ ఫ్యాన్ తీసుకోవచ్చు. లేదు మీరు సింగిల్ పర్సన్ కానీ ఇద్దరు కానీ స్టడీ రూమ్లో కానీ బెడ్రూమ్లో కానీ ఫ్యాన్ యూజ్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు మాత్రమే టవర్ ఫ్యాన్ కానీ పెడస్టల్ ఫ్యాన్ కానీ టేబుల్ ఫ్యాన్ కానీ వాల్ మౌంటెడ్ ఫ్యాన్ కానీ ఇన్స్టాల్ చేసుకోండి. నెక్స్ట్ మీరు కన్సిడర్ చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమంటే రూమ్ సైజ్ అయితే కన్సిడర్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్న రూమ్లో పెద్ద ఫ్యాన్ ఇన్స్టాల్ చేశారనుకోండి, ఎక్కువ నాయిస్ అయితే జనరేట్ చేస్తుంది. సో ఎక్కువ గాలి అయితే వస్తుంది. దాంతోపాటు ఎక్కువ పవర్ అయితే కన్జ్యూమ్ చేసుకుంటుంది. అదే పెద్ద రూమ్లో చిన్న ఫ్యాన్ ఇన్స్టాల్ చేశారనుకోండి, తక్కువ గాలి అయితే వస్తుంది. అందుకే రూమ్ సైజ్ బట్టి మీరు ఒక మంచి ఫ్యాన్ తీసుకోవాలి. మాకు ఫ్యాన్ సైజ్ అయితే ఫ్యాన్కి అయితే రెక్కలు అయితే ఉంటాయి చూడండి, వీటి స్వీప్ అయితే అంటారు చూడండి. ఈ స్వీప్ సైజ్ అయితే ఉంటుంది 600 mm అని చెప్పేసి, 900 mm అని చెప్పి, 1200 mm అని చెప్పేసి, 1400 mm అని చెప్పి ఇట్లా సైజ్ అయితే ఉంటుంది. మీ రూమ్ కానీ 50 స్క్వేర్ ఫీట్ ఉందనుకోండి, 50 స్క్వేర్ ఫీట్ ఉంటే మీకు అప్పుడు 600 mm గల ఫ్యాన్ సరిపోతుంది. 600 mm స్వీప్ సైజ్ గల ఫ్యాన్ సరిపోతుంది. అంటే మీరు నార్మల్గా చాలా ఇళ్లలో చూసే ఉంటారు. సో చిన్న ఫ్యాన్స్ అయితే ఉంటాయి, వాటి రెక్కలు అంటే ఇవి స్వీప్ అయితే ఉంటాయి చూడండి, అవి 4 లేదా 5 అయితే ఉంటాయి చూడండి. సో అవి చిన్న ఫ్యాన్స్, ఎక్కువ గాలి కూడా వస్తుంటాయి. చిన్న రూమ్కి అయితే అవి సరిపోతాయి. అదే మీ రూమ్ అనేది ఒక 80 నుంచి 120 స్క్వేర్ ఫీట్ ఉందనుకోండి, అప్పుడైతే మీకు 900 mm గల ఈ స్వీప్ సైజ్ గల ఫ్యాన్ తీసుకోవచ్చు. లేదా 150 స్క్వేర్ ఫీట్ కానీ మీ రూమ్ ఉందనుకోండి, అప్పుడు 1200 mm గల ఫ్యాన్ సైజ్ తీసుకోవచ్చు. లేదా అంతకన్నా ఎక్కువ అంటే 180 కానీ 200 స్క్వేర్ ఫీట్ ఉందనుకోండి, అప్పుడు 1400 mm స్వీప్ సైజ్ గల ఫ్యాన్ తీసుకోవచ్చు. ఈ విధంగా మీ రూమ్ సైజ్ బట్టి మీరు ఫ్యాన్ సెలెక్ట్ చేసుకోవాలి. చిన్న రూమ్ అనుకోండి అంటే 50 స్క్వేర్ ఫీట్ రూమ్ అయితే మీకు 600 mm గల ఫ్యాన్ సరిపోతుంది. ఒకవేళ ఒక 100 స్క్వేర్ ఫీట్ అనుకోండి, అప్పుడు మీకు 900 mm గల ఫ్యాన్ సరిపోతుంది. 150 స్క్వేర్ ఫీట్ అనుకోండి 1200 mm గల ఫ్యాన్ సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ అంటే ఒక 200 స్క్వేర్ ఫీట్ కానీ 180 స్క్వేర్ ఫీట్ అనుకోండి 1400 mm గల ఫ్యాన్ అయితే సరిపోతుంది. ఈ విధంగా మీ రూమ్ బట్టి మీ రూమ్ సైజ్ బట్టి మీరు ఫ్యాన్ సైజ్ అయితే కన్సిడర్ చేసుకోండి. నెక్స్ట్ అయితే మనకు సో ఈ ఫ్యాన్కి సంబంధించి బ్లేడ్స్ అయితే ఉంటాయి అండి. సో స్వీప్ అంటే ఈ ఫ్యాన్కి సంబంధించి బ్లేడ్స్ అయితే ఉంటుంది కదా, వీటి సైజ్ని అయితే స్వీప్ అంటారు. సో ఈ రెక్కలు అయితే ఉంటాయి కదా, వీటి పరిమాణాన్ని అయితే మనకు స్వీప్ అయితే అంటారు. ఇది 600 mm కానీ
900 mm కానీ 1200 mm కానీ 1400 mm ఇట్లా ఉంటుంది. దాంతోపాటు మనకు ఈ బ్లేడ్స్ అయితే ఒక ఫ్యాన్కి ఎన్ని బ్లేడ్స్ ఉన్నాయి కన్సిడర్ చేసుకోండి. మ్యాక్సిమం చూడండి ఇప్పుడు 600 mm అనుకోండి, వాటికి 4 or 5 బ్లేడ్స్ అయితే ఉంటాయి. ఈ బ్లేడ్స్ ఎక్కువ ఉండడం వల్ల మీకు ఎక్కువ గాలి అయితే వస్తుంది. అందుకే కొద్దిగా చిన్న ఫ్యాన్స్ చూసుకున్నట్టయితే సీలింగ్ ఫ్యాన్స్లో చిన్న ఫ్యాన్స్ కానీ ఇలాంటి టేబుల్ ఫ్యాన్స్ కానీ పెడస్టల్ ఫ్యాన్స్ కానీ వాల్ మౌంటెడ్ ఫ్యాన్స్ కానీ వీటిలో అయితే ఎక్కువ గాలి అయితే వస్తుంది. ఎందుకు ఎక్కువ గాలి అయితే వస్తుంది అంటే ఇందులో బ్లేడ్స్ అయితే ఎక్కువ అయితే ఉంటాయి. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ చిన్న ఫ్యాన్ తీసుకోండి, ఈ చిన్న ఫ్యాన్లో బ్లేడ్స్ అయితే మొత్తం 3, 6, 7 అయితే ఉన్నాయి. చూడండి ఈ చిన్న ఫ్యాన్లో 7 బ్లేడ్స్ అయితే ఉన్నాయి. అదే టేబుల్ ఫ్యాన్లో కూడా అంతే, టేబుల్ ఫ్యాన్ కానీ పెడస్టల్ ఫ్యాన్లో కానీ 4 లేదా 5 బ్లేడ్స్ అయితే ఉంటాయి. చిన్న ఫ్యాన్లో కూడా చిన్న సీలింగ్ ఫ్యాన్లో కూడా 4 or 5 బ్లేడ్స్ అయితే ఉంటాయి చూడండి. సో ఈ బ్లేడ్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి ఎక్కువ గాలి అయితే వస్తుంది. అదే మీకు 1200 mm గల ఈ ఫ్యాన్ అయితే 1200 mm స్వీప్ సైజ్ గల ఫ్యాన్ అనుకోండి, వాటిలో ఓన్లీ 3 బ్లేడ్స్ మాత్రమే ఉంటాయి. దాంతోపాటు 1400 mm కూడా 3 బ్లేడ్స్ మాత్రమే ఉంటాయి. సో అవి కొద్దిగా పెద్ద సైజ్ కాబట్టి బ్లేడ్స్ తక్కువ అయితే ఉంటాయి, ఎక్కువ గాలి అయితే వస్తుంది. మ్యాక్సిమం చిన్న ఫ్యాన్లో అనుకోండి బ్లేడ్స్ అయితే ఎక్కువ అయితే ఉంటాయి చూడండి. ఈ చిన్న ఫ్యాన్లో 7 అయితే ఉన్నాయి. అదే పెడస్టల్ ఫ్యాన్ కానీ వాల్ మౌంటెడ్ ఫ్యాన్ కానీ వీటైతే 4 or 5 బ్లేడ్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ కన్సిడర్ చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమంటే మనకు ఫ్యాన్స్లో అయితే మోటార్స్ అయితే ఉంటాయి. ఈ మోటార్స్ 2 టైప్స్ అయితే ఉంటుంది. డీసీ మోటార్ అయితే ఉంటుంది, బిఎల్డిసి మోటార్ అయితే ఉంటుంది. డీసీ మోటార్ వల్ల మేజర్గా అడ్వాంటేజ్ విషయానికి వస్తే కొద్ది తక్కువ ప్రైజ్ అయితే ఉంటుంది. అదే బిఎల్డిసి మోటార్ గల ఫ్యాన్ ప్రైస్ చూసుకుంటే ఎక్కువ ప్రైజ్ అయితే ఉంటుంది. ఈ డీసీ మోటార్లో డిసడ్వాంటేజ్ ఏమంటే మనకు డీసీ మోటార్ తిరుగుతున్నప్పుడైతే వాటికి సైడ్లు అయితే బ్రష్లు అయితే ఉంటాయి. ఆ బ్రష్లు తగలడం వల్ల కొద్దిగా ఎనర్జీ లాస్ అవుతుంది, దాంతోపాటు ఎక్కువ హీట్ అవుతుంది. దాంతోపాటు సో మీకు ఎయిర్ కూడా అంత ఎక్కువ అయితే రాదు, సో కొద్దిగా గాలి కూడా అంత ఎక్కువ అయితే రాదు. దాంతోపాటు పవర్ కన్జంప్షన్ కూడా ఎక్కువ అయితే ఉంటుంది, నాయిస్ కూడా ఎక్కువ జనరేట్ చేస్తుంది. ఇవన్నీ డిసడ్వాంటేజ్ అనుకోవచ్చు. అదే బిఎల్డిసి మోటార్ గల ఫ్యాన్ విషయానికి వస్తే దీంట్లో అయితే బిఎల్డిసి మోటార్లో బ్రష్లు అయితే ఏమి ఉండవు. సో దీన్ని బ్రష్లెస్ మోటార్ కూడా అంటుంటారు. వీటికి బ్రష్లు ఏం తగలకపోవడం వల్ల హీట్ తక్కువ జనరేట్ చేస్తుంది, పవర్ కూడా తక్కువ పవర్ కన్జ్యూమ్ చేసుకుంటుంది, నాయిస్ కూడా తక్కువ నాయిస్ అయితే జనరేట్ చేస్తుంది. కావున బిఎల్డిసి మోటార్ గల ఫ్యాన్స్ అయితే చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. కానీ వీటి ప్రైజ్ అయితే ఎక్కువ ప్రైజ్ అయితే ఉంటుంది. సో అదైతే మీరు కన్సిడర్ చేసుకోండి. సో ఎక్కువగా మీ దగ్గర బడ్జెట్ ఉందనుకోండి బిఎల్డిసి మోటార్ గల ఫ్యాన్స్ మాత్రమే తీసుకోండి. ఎందుకంటే పవర్ చాలా తక్కువ పవర్ అయితే కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో కొద్దిగా నాయిస్ కూడా చాలా తక్కువ అయితే జనరేట్ చేస్తుంది. సో ఈ మోటార్ కూడా కన్సిడర్ చేసుకోండి. దాంతోపాటు మోటార్స్కి అయితే వైండింగ్ అయితే ఉంటుందండి. సో ఇది కాపర్ వైండింగ్ గా చెక్ చేసుకోండి. కాపర్ వైండింగ్ అయితే సో మీకు ఎయిర్ కూడా బాగా రావడం జరుగుతుంది, లైఫ్ టైం కూడా ఎక్కువ అయితే ఉంటుంది. కావున మీకు స్పెసిఫికేషన్ క్లియర్గా మెన్షన్ చేస్తాడు కాపర్ వైండింగ్ మోటార్ అని చెప్పేసి. దాంతోపాటు ఈ మోటార్కి అయితే ఆర్పిఎం అయితే ఉంటుంది, రివాల్యూషన్ పర్ మినిట్ అని చెప్పేసి. ఆర్పిఎం అంటే ఏమిటంటే ఒక నిమిషానికి ఈ మోటార్ ఎన్ని సార్లు తిరుగుతుందో దాన్ని ఆర్పిఎం అంటారు. ఆర్పిఎం కూడా మనకు ఎంత ఎక్కువ ఉంటే అంత బెటర్. ఎందుకంటే సో మోటార్ మనకి ఎక్కువ స్పీడ్గా తిరగడం వల్ల ఎక్కువ గాలి అయితే వస్తుంది. ఇది మనకు ఒక 300 అంటే సీలింగ్ ఫ్యాన్స్ విషయానికి వస్తే ఒక 300 నుంచి 400 మధ్యలో ఉందనుకోండి బెస్ట్ ఆర్పిఎం అని చెప్పుకోవచ్చు. అదే పెడస్టల్ ఫ్యాన్ కానీ టేబుల్ ఫ్యాన్ కానీ వాల్ మౌంటెడ్ ఫ్యాన్ విషయానికి వస్తే దీంట్లో ఆర్పిఎం అయితే మీకు ఒక 1200 నుంచి 1500, 1600 ఇట్లా ఆర్పిఎం అయితే ఉంటుంది, లేదా 800 ఇట్లా ఆర్పిఎం అయితే ఉంటుంది. ఆర్పిఎం ఎక్కువ ఉండాలి, చెక్ చేసుకోండి మీరైతే స్పెసిఫికేషన్లో. సో మీకు సీలింగ్ ఫ్యాన్కి అయితే ఒక 300 నుంచి ఒక 250 నుంచి 400 మధ్యలో ఉందనుకోండి బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అదే మీకు పెడస్టల్ ఫ్యాన్ కానీ వాల్ మౌంటెడ్ ఫ్యాన్ కానీ టేబుల్ ఫ్యాన్ కానీ వీటి విషయానికి వస్తే ఆర్పిఎం మీకు 800 నుంచి 1200, 600 మధ్యలో ఉందనుకోండి బెస్ట్ అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు నెక్స్ట్ అయితే మనకు ఎయిర్ ఫ్లో అయితే ఉంటుంది, ఎయిర్ డెలివరీ అయితే ఉంటుంది చూడండి. ఈ ఎయిర్ డెలివరీ క్యూబిక్ మీటర్ పర్ మినిట్ కానీ లేదంటే క్యూబిక్ ఫీట్ పర్ మినిట్ కానీ ఇట్లా కొలుస్తుంటారు. వాడు క్లియర్గా స్పెసిఫికేషన్ మెన్షన్ చేస్తాడు. సిఎంఎం అంటే క్యూబిక్ మీటర్ పర్ మినిట్, లేదా సిఎఫ్ఎం క్యూబిక్ ఫీట్ పర్ మినిట్ అంటే గాలి అనేది ఒక నిమిషానికి ఎన్ని అడుగుల దూరం వస్తుంది, లేదా ఒక నిమిషానికి సో ఎంత అడుగులు కానీ లేదంటే ఎన్ని మీటర్లు వస్తుందని చెప్పేసి ఇది ఎయిర్ డెలివరీ ఇస్తాడు. ఇది కూడా మీకు ఎక్కువ ఉండాలి, ఎందుకంటే గాలి ఎక్కువ దూరం అయితే రావాలి కదా. సో ఒక నిమిషానికి ఎంత అడుగుల దాకా ఎంత అడుగుల దూరం వస్తుంది, లేదంటే ఎన్ని మీటర్ల దూరం అయితే గాలి అయితే వస్తుందని చెప్పేసి దీన్ని కొలుస్తుంటారు. ఇది కూడా మీకు సీలింగ్ ఫ్యాన్ విషయానికి వస్తే ఒక 230 సిఎంఎం అని చెప్పి ఇలాంటి ఒక 200 సిఎఫ్ఎం అని చెప్పేసి ఇట్లా ఇస్తుంటాడు. ఇది కూడా మీకు ఒక 200, 300, 400 ఇట్లా అని చెప్పి ఉంటుంది. అదే టేబుల్ ఫ్యాన్ కానీ పెడస్టల్ ఫ్యాన్ కానీ వాల్ మౌంటెడ్ ఫ్యాన్ విషయానికి వస్తే కొద్దిగా ఎక్కువ అయితే ఉంటుంది. ఎగ్జాస్ట్ ఫ్యాన్లో కూడా అంతే, ఈ ఎయిర్ డెలివరీ ఎక్కువ అయితే ఉంటుంది, ఆర్పిఎం కూడా మీకు చాలా ఎక్కువ అయితే ఉంటుంది. కానీ ఇవి కన్సిడర్ చేసుకోండి. మ్యాక్సిమం మీరు ఒక 4 or 5 ఫ్యాన్స్ తీసుకోండి, వాటిని కంపేర్ చేసుకోండి. సో ఏ దాంట్లో ఆర్పిఎం ఎక్కువ ఉంది, ఏ దాంట్లో సిఎఫ్ఎం ఎక్కువ ఉంది, సో ఇట్లా కంపేర్ చేసుకోండి. అప్పుడు మీకు క్లియర్గా అయితే అర్థమైపోతుంది. సో ఈ మీ మోటార్ విషయానికి వస్తే మేజర్గా అంటే డీసీ మోటార్ మాక్సిమం అవాయిడ్ చేయండి. బిఎల్డిసి మోటార్ గల ఫ్యాన్ తీసుకోండి, అందులో కూడా కాపర్ వైండింగ్ ఉందో చెక్ చేసుకోండి. నెక్స్ట్ కన్సిడర్ చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమంటే ఫ్యాన్స్లో అయితే పవర్ కన్జంప్షన్ చెక్ చేసుకోండి. డీసీ మోటార్ ఫ్యాన్ విషయానికి వస్తే మీకు 70 వాట్స్ కానీ 80 వాట్స్ కానీ పవర్ కన్జంప్షన్ అయితే ఉంటుంది. సో పవర్ కన్జంప్షన్ అయితే మీకు వాట్స్లో కొలుస్తారు. 70 వాట్స్ 80 వాట్స్ అయితే ఉంటుంది.
అదే బిఎల్డిసి మోటార్ గల ఫ్యాన్ విషయానికి వస్తాయి, దీంట్లో మీకు 25 వాట్స్ కానీ 28 వాట్స్ కానీ 35 వాట్స్ కానీ పవర్ అయితే కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఇక్కడ మీకు అర్థమైపోయి ఉంటుంది, డీసీ మోటార్లో ఏమో 70 వాట్స్ అయితే 80 వాట్స్ అయితే పవర్ కన్జ్యూమ్ చేసుకుంటుంది. అదే బిఎల్డిసి మోటార్లు అనుకోండి 25 వాట్స్ అయితే 30 వాట్స్ 35 వాట్స్ మాత్రమే పవర్ కన్జ్యూమ్ చేసుకుంటుంది. అంటే బిఎల్డిసి మోటార్ గల ఫ్యాన్ విషయానికి వస్తే తక్కువ పవర్ అయితే కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో మీకు తక్కువ కరెంట్ బిల్ అయితే వస్తుంది. కానీ మీరే కన్సిడర్ చేసుకోండి, అందుకే మీరు మాక్సిమం బిఎల్డిసి మోటార్ గల ఫ్యాన్స్ మాత్రమే తీసుకోండి. సో ఇంకా కొన్ని అడిషనల్ ఫీచర్స్ అయితే మీరు కన్సిడర్ చేసుకోవాలి. అవేమిటంటే, సో మీరు బిఎల్డిసి మోటార్ టెక్నాలజీ గల ఫ్యాన్ తీసుకున్నారనుకోండి, ఇలా ఒక రిమోట్ అయితే ఉంటుంది. సో రిమోట్తో కంట్రోల్ చేసుకోవచ్చు. దాంతోపాటు కొన్ని ఫ్యాన్స్ అయితే మీకు సో వైఫైతో కూడా రన్ అవుతుంటాయి. సో మీ ఇంట్లో వైఫై ఉందనుకోండి, వైఫై కనెక్టివిటీ ద్వారా డైరెక్ట్ మీరు మొబైల్లో ఒక యాప్ అయితే ఉంటుంది, యాప్ ఇన్స్టాల్ చేసుకొని సో అందులో మీరు షెడ్యూల్ చేసుకోవచ్చు, ఫ్యాన్ ఆన్ కానీ ఆఫ్ కానీ, సో స్లీపింగ్ మోడ్ అని చెప్పేసి, దాంతోపాటు టర్బో మోడ్ అని చెప్పి, సో ఇట్లా పెంచుకోవడానికి కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇవి బిఎల్డిసి టెక్నాలజీ గల ఫ్యాన్స్లో మాత్రమే అవైలబుల్ అయితే ఉన్నాయి. సో ఈ ఫీచర్స్ కూడా మీరు ఉన్నాయో చెక్ చేసుకోండి. దాంతోపాటు ఫ్యాన్స్ అయితే ఎక్కువగా మనకు తుప్పు పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకే రస్ట్ ప్రూఫ్ కానీ, దాంతోపాటు మనకు అంటే డస్ట్ ప్రూఫ్ కానీ ఇట్లా ఉండాలి చెక్ చేసుకోండి. రస్ట్ ప్రూఫ్ ఉందనుకోండి తుప్పు పట్టదు, డస్ట్ ప్రూఫ్ ఉందనుకోండి మనకు ఫ్యాన్ క్లీన్ చేయడానికి చాలా ఇబ్బంది అయితే ఉంటుంది. ఈ డస్ట్ ప్రూఫ్ ఉందనుకోండి సో కొద్దిగా డస్ట్ అయితే అవాయిడ్ చేస్తుంది, సో ఎక్కువ వాటికి అయితే అతుక్కొని పోదు, సో వాటిని చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. కానీ ఇట్లాంటి ఫీచర్స్ అన్ని ఉండాలి చెక్ చేసుకోండి. సో మీకైతే అర్థమైపోయి ఉంటుంది ఏ టైప్ ఆఫ్ ఫ్యాన్ తీసుకోవాలి, ఎంత సైజు గల ఫ్యాన్ తీసుకోవాలి, దాంతోపాటు సో ఏ మోటార్ ఫ్యాన్ తీసుకోవాలి, ఇట్లా మీకు క్లియర్గా అయితే అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీకు కానీ వీడియో చాలా ఈజీగా క్లియర్గా అర్థమైనట్టయితే వీడియో లైక్ చేయండి. దాంతోపాటు సో ఇంకా మీకు డౌట్స్ ఉంటే వీడియోని అయితే లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. నేను రేపైతే మరొక వీడియో కూడా చేస్తాను, ప్రజెంట్ మార్కెట్లో బెస్ట్ ఫ్యాన్స్ ఏమున్నాయని చెప్పేసి ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో లింక్ ఉన్న వీడియో కింద డిస్క్రిప్షన్లో లేదా కామెంట్ బాక్స్లో పిన్ చేస్తా, అక్కడ ఆ వీడియో చూడవచ్చు. దాంతోపాటు ప్రజెంట్ మార్కెట్లో ఉన్న టాప్ 5 బెస్ట్ సీలింగ్ ఫ్యాన్స్ కానీ, పెడస్టల్ ఫ్యాన్స్ కానీ, దాంతోపాటు మీకు ఎగ్జిస్ట్ ఫ్యాన్స్ కానీ, వాల్ మౌంటెడ్ ఫ్యాన్స్ కానీ, ఇక్కడ బిఎల్డిసి టెక్నాలజీ గల ఫ్యాన్స్ కానీ ఏమున్నాయని చెప్పేసి మొత్తం అన్ని ఫ్యాన్స్ యొక్క లింక్స్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తా, అక్కడ వెళ్ళి ఆ వీడియో చూడవచ్చు. ఫ్రెండ్స్ ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో కింద గల్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ వస్తుంది, ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ సింబల్ అవడం జరుగుతుంది. ఆల్ సింబల్ క్లిక్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తే ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ పొందవచ్చు.